ఫ్రెండ్స్, ఎవరిని బాధ పెట్టకూడదనే భావనలో ప్రతి విషయానికి అవును అని చెప్పేస్తున్నారా? అయితే ఈ నక్కా నమలి నీతి కథ మీకోసమే. నిజమైన ప్రేమ, మంచి మనసు అంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు, అవసరమైనప్పుడు ధైర్యంగా వద్దు, నో అని చెప్పడం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ కథ హృదయాన్ని కొత్తుకునేలా తెలియజేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సహాయం కోరినప్పుడు చేయలేను అని చెప్పడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ నీతి కదా మీకోసమే. నిజమైన ప్రేమ అంటే ఇతరుల కోసం మనల్ని మనం కోల్పోవడం కాదు, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఇతరులను ప్రేమించడమే నిజమైన ప్రేమ. కొన్నిసార్లు మనం చెప్పడానికి వెనకాడే ఒకే ఒక మాట వద్దు అనే పదం జీవితాంతం మన ప్రశాంతతను, మన గుర్తింపును కాపాడుకునేదే ఈ పదం. ఈ సత్యాన్ని వివరించే ఒక చిన్న కథ చెబుతున్నా, వినేయండి. ఒక అడవిలో ఒక నక్క, నెమలి స్నేహితులుగా ఉండేవి. నెమలికి ఆ నక్క అంటే చాలా ఇష్టం. నక్క ఈ మడిగిన నెమలి చేసి పెట్టేసేది. ఇలా ఉండగా ఒకరోజు నక్క నెమలి దగ్గరకు వచ్చి దాని అందమైన ఈకల్లో ఒకటి కావాలని అడిగింది. నెమలికి అది ఒక ఈక మాత్రమే అయినప్పటికీ దాన్ని పీకినప్పుడు నొప్పి కలుగుతుంది. అయినప్పటికీ నక్కకు వద్దు అని చెప్పలేకపోయింది. సరే తీసుకో, కానీ నాకు నొప్పి కలగకుండా పీక్కో అని నెమలి చెప్పడం జరిగింది. నక్క కూడా ఒక్క ఈకను తీసుకుంది. ఆ తర్వాత రోజుల్లో కూడా నక్క ప్రతిరోజు నెమలి దగ్గరకు వచ్చి ఒక్కొక్క ఈకను అడిగి తీసుకోవడం, అలా తీసుకువెళ్ళడం మొదలుపెట్టింది. నాకు నొప్పిగా ఉంది, ఇక పీకొద్దు అని నెమలి నక్కతో మొదట్లోనే చెప్పేస్తే ఉండవచ్చు. కానీ అలా చెబితే నక్కతో స్నేహం ఎక్కడ చెడిపోతుందో అనే భయంతో నెమలి మౌనంగా ఉండిపోయింది. తన బాధను పంటి కిందే భరిస్తూ నక్కకు సహాయం చేస్తూ వస్తూ ఉంది. ఇలా ఈకలను పీకుతూ ఒకరోజు నెమలి ఒంటిపై ఒక్క ఈక కూడా మిగలలేదు. ఏ రోజైతే నెమలి దగ్గర ఈకలు అన్నీ అయిపోయాయో ఆ రోజు నుండి ఒక్క నక్క అయితే నెమలిని చూడడానికి కూడా రావడం మానేసింది. అంటే దీని వల్ల నీతి ఏంటంటే, ఈ కథ ద్వారా మనకు ఏమి అర్థమయ్యింది? ఎవరికైనా నో అని చెప్పడానికి భయపడి, లేదా వారు మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో అని భయపడి అన్నింటినీ త్యాగం చేస్తామో అనుకోండి, ఆ వ్యక్తి చివరకు మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతాడు. అందుకే మనం ముందే జాగ్రత్తగా ఉండాలి. మన మనసు అంగీకరించని వాటికి నో అని చెప్పడం మనం నేర్చుకోవాలి. అలా ఉండటం వల్ల ఆ తర్వాత వచ్చే బాధను తప్పించుకోవచ్చు. కనీసం మన ఆత్మగౌరవాన్నైనా కాపాడుకోవచ్చు. స్వార్థపూరితమైన వ్యక్తుల కోసం వారు చేసే త్యాగాలను ఎప్పటికీ కృతజ్ఞతగా తిరిగి రావని అందరూ గుర్తించాలి. మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు వారు మీ వైపు కూడా చూడరు. కాబట్టి ఇతరుల కోసం మీ ప్రశాంతతను కోల్పోవడం ఆపండి. మీకు మీరు నిజాయితీగా ఉండడం అలవర్చుకోండి. మొహమాటం కొద్దీ ఎప్పుడు నో అని చెప్పలేకపోతే మనకు కూడా ఇక్కడ ఈ కథలోలాగే నెమలికి ఎదురైన దుస్థితే మనకు ఎదురవుతుంది. సరైన సమయంలో నో అని చెప్పే మాట మనల్ని మాత్రమే కాదు, మీ గుర్తింపును కూడా కాపాడుతుంది. కాబట్టి అత్యవసర సమయాల్లో మీరు చేయలేని పని ఏదైనా ఉంటే అక్కడ నో అని చెప్పడం అలవర్చుకోండి. మీ దగ్గర లేని దాన్ని పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసి ఏదైనా ఆ వస్తువు లేనిది వాళ్ళు అడిగి తీసుకొచ్చి మరీ ఇవ్వడం, అనవసరమైన వాగ్దానాలు చేయడం, ఇలాంటివి ఎప్పుడు మీరు పెట్టుకోకండి. మీ దగ్గర లేని వాటికైనా ఉన్న వాటికి కూడా నో అని చెప్పడం అలవర్చుకోండి. మీ వల్ల కాని పని నో అని చెప్పకుండా సరే చేస్తాను, మీ పని కానప్పుడు అది నేను చెయ్యను, ఇది నా పని కాదు అని చెప్పడం అలవర్చుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి ఇక నుండైనా నో చెప్పడం అలవర్చుకోలేకపోతే ఇక నుండి మీరు నో అని చెప్పడానికి
మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. అప్పుడు మన ఆత్మగౌరవం మనల్ని కాపాడుతుంది. ఇలాంటి నో చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన కథను నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.